ఇంకా అప్పటికి అంటే 20-30 అది 30-21 మళ్ళా సినిమా కూడా చేస్తూ కానీ నడమ కీడాకోలా మళ్ళా ఆర్జీవి సార్తో కూడా చేసి అయిపోయింది, ఇంకా రిలీజ్ కాలే అవుతుంది. సురేందర్తో పాటు సురేందరుడు ఇది బాగానే దొరికిందన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పలే అంటే చూస్తుంటాం. అరే మనం ఒకసారి కలిసినాము, ఇప్పుడు భూమి శెట్టితో కలిసినాము, తర్వాత ఫక్ అంటే ఎవరు అని చూస్తాం కదా, చీ మళ్ళీ వీళ్ళు కూడా ఉండరా మొన్ననే కదా నవ్వుకుంటా మాట్లాడింది, అందరూ అంతేలే సొసైటీ అనుకుంటాం కానీ ఒకసారి కలిసిన అప్పుడే అర్థం అయిపోతుంది ఏడున్నారు ఎక్కడ తిరుగుతున్నారు. రేపటి నుంచి సెర్చింగ్ చేస్తాను నన్ను కూడా, అరే ఫన్నీ గాయ భలే ఉందని ఎపిసోడ్ ఇది అయిపోయిన తర్వాతవే చేస్తా నీ పేరు పెట్టి చూడు. పర్వాలేదులే, ప్రాబ్లం ఏముంది? ఎంగేజ్మెంట్ ఒకసారి అవుతుంది కానీ ఎలాస్టిక్ మోడల్ ఎన్నిసార్లు అయినా కావాలి. సినిమా జీవులు అనేది ఫ్రీడమ్లు ఉంటాం. ఇట్లా రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడితే మనం సక్సెస్ఫుల్ కాము. అయితమా? ఇక్కడ పోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఏం మాట్లాడినావు అని కాల్ రికార్డింగ్ పెడితే మనం ఒక రోజులోనే అవుట్, 24 అవర్స్లో ఇంటికి వస్తాం. అంటే ఇది కోతి మనసు, ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు. మళ్ళీ మంచోళ్ళమే మనం. ఇంటికి పోయేటక్కల ఏది శుద్ధ ఫూసనే అన్నట్టు కదా. ఇట్లా క్యారెట్ కర్లను ఎట్లా ఊళ్ళకెళ్ళి ఇప్పుడు డిఫరెంట్ పట్టుకొచ్చినావా? ఊర్లోకి వెళ్ళాను కదా మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఉండే క్యారెక్టర్లే. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాము, ఎట్ ది సేమ్ టైం సినిమా కదా, సినిమాకి ఆడియన్స్ కొన్ని ఊహించుకుంటారు కదా. ఇప్పుడు ఏ చిన్న సినిమా తీసినా ఏ పెద్ద సినిమా తీసినా అంటే ఒక సినిమా తీసినప్పుడు హీరో అంటే కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పేసి, హీరోయిన్ అంటే కొన్ని లక్షణాలు ఉండాలని, వాటితో పాటు మన సహజంగా మనకేంటిది మన ఇండల్లో ఉండే మనం ఇప్పుడు మనకు తెలియకుంటేనే మనం సామాన్యంగా ఉన్నా కూడా మనకు కొన్ని అసామాన్య నిర్ణయాలు ఉంటాయి మనకు కొన్ని. అంటే ఇప్పుడు ఇంట్లో సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, మనకు తెలియకుంటే మనం దాన్ని మనకున్న తెలివితో దాన్ని ఓవర్కమ్ చేస్తుంటాం. అది అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఒక సొసైటీలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పెద్ద ఎత్తుకుంటే అదే ఎంత సక్సెస్. మన ఇంట్లో మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, మన ఫ్యామిలీని నవ్వించడానికి, మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు కూడా మనకు పెద్ద అచీవ్మెంట్. అట్లా మన చుట్టూన్న క్యారెక్టర్లతోటి ఇప్పుడు ప్రతి చెప్తున్నా కదా, ఇప్పుడు చిరంజీవి విజయశాంతితో పాటు ఒక 10 క్యారెక్టర్లు ఉంటాయి. ఆ 10 క్యారెక్టర్లు సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇది నేనే, ఇది ఆయనే, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెళ్లిపాట ఎట్లా ఓన్ చేసుకుంటారో ఆ క్యారెక్టర్లు కూడా అట్లా ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి సార్ పేరు విజయశాంతి అంటే ఇప్పుడు మన నాయన క్యారెక్టర్లు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు అల్లుడు అర్జును, రష్మిక మందన్న ఎందుకు పెట్టలేవు పేర్లు? అయ్యస్ ఎగ్జాక్ట్లీ, మంచి విషయము. అంటే ఇప్పుడు మనకేంటిది, ఎప్పుడు కానీ మనకు కొంచెం పాతది చెప్తే ఇంకా బెటరు. ఇప్పుడు రన్నింగ్ కనుకంటే కొంచెం పాతది చెప్తే కూడా కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు మనకు క్యాచీగా ఉండేది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగినావు కదా, అల్లు అర్జున్, రష్మిక మందన్న, చిరంజీవి విజయశాంతి అంటే కూడా ఎక్కువ దానికంటే దీనికి ఎక్కువ కొంచెం ప్రేక్షకులు అరే బాగుంది కదా అని అంటారు. ఆడియన్కి ఈ కాంబినేషన్ కంటే ఈ కాంబినేషన్ అరే బాగుంది కదా అని అంటారు. అట్లా ఇంటెన్షన్లో ముందు నుంచి అంటే మనం చిరంజీవి అభిమానులుగా ఎట్ ది సేమ్ టైం నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమకు అనుగుణంగా ఈ పేరు పెట్టాను. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, ఈ ట్రెండీ కంటే ఈ ట్రెండీ బాగా వర్కౌట్ అవుతుందని పెట్టుకున్నాను. అది వర్కౌట్ అయింది నాకు. అది ఫైసల్ నిర్మాత మళ్ళీ షరతులు పెట్టిండ ఏమన్నా, గింతలే కావాలి ఇంత ఎందుకు లేదు. మనకు నేను అతనికి అంటే ప్రొడ్యూసర్స్ ముగ్గురు, ఒక 2 యూఎస్లో ఉంటారు, నాగార్జున సారు, శిరీష్ గారు, ఒక ఆయన ఖమ్మంలో ఉంటాడు. ఇక మనకు నా హరికృష్ణ పెద్ద దిక్కైనా మనకు. అట్లా వాళ్ళ సహకారంతో అనుకున్నట్టుగానే చేసిన, ఏం పెరగలేదు. అంటే ఇప్పుడు ₹2 అన్నక్కడ ₹2.10 అయింది. అంటే అది ఎందుకు, ఇప్పుడు మనకు పెరిగినాయి కదా సడన్గా. ఇప్పుడు నెలకు కూడా పెరుగుతూనే ఉన్నది కదా. మళ్ళీ నేను చూస్తుంటే మన హీరోలు మన హీరోయిన్లు కాకుండా ముందుగాల చూడంగానే లీడర్ సీతక్క పడ్డది. సీతక్క ఒక పాట రిలీజ్ చేసి ఇచ్చిన మొన్ననే రీసెంట్గానే.
అంటే ఇప్పుడు 6 పాటలు స్పెషల్ థ్యాంక్స్ కాదు 6 పాటలు ఉంటాయి మన సినిమాలో 6 పాటలను 3 పాటలు సినిమా సెలబ్రిటీలతో చేపించిన ఒక పాట శేఖర్ కమల రిలీజ్ చేసిండు ఒక పాట దేవకట్ట రిలీజ్ చేసిండు ఒక పాటనేమో కీరవాణి సార్ రిలీజ్ చేసిండు ఇంకా మిగిలిన 3 పాటలు ముగ్గురు పొలిటికల్ సెలబ్రిటీలు ఇప్పుడు సీతక్క రిలీజ్ చేసిండు ఇంకొక పాట ఇంకో సెలబ్రిటీ రిలీజ్ చేసిండు తెలుస్తుంది ఇంకొక పాట ఇంకొక సెలబ్రిటీ రిలీజ్ చేసిండు అంటే ఈ 3 సినిమా వాళ్ళు ఎందుకు చేశారు 3 పొలిటికల్ వాళ్ళు ఎందుకు చేశారు అనేది కూడా సినిమా కథలో భాగమే అంటే మనకు సినిమా చూస్తే తెలుస్తుంది అందుకని ఇట్లా చేసినాను అంటాం ఇప్పుడు మీకు ఏదైనా సామాను కొంటారు కానీ షరతులు వర్తిస్తాయంట అని ఉంటుంది ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అని ఉంటుంది అది తొందరగా చెప్పేస్తాడు అది మిగతాది ఇది వాడండి మీ ముఖంలో చాలా గ్లో వస్తుందని గట్టిగా చెప్పి ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అంటాడు లాస్ట్కు వినబడకుండా చెప్తాడు అంటే ఏమన్నా అంటే మేము ఆల్రెడీ చెప్పినాం కదండి ఈ ప్రోడక్ట్కు వాడొద్దని కింద చెప్పినాం కదా ఎంత చెప్పినవారు అంటే సెకండ్లో చెప్తారా ఇదంతానేమో 1 నిమిషం చెప్తాడు ఇదంతా అంటే ఇసొంటివి నీకు అయినాయా ఎప్పుడన్నా కొన్నాక ఆగమవుడు అయినా అంటే పర్టికులర్గా ఉండదు కానీ మనం అంతా ఆలోచించి తీసుకుంటప్పుడు తీసుకుంటాము తర్వాత చూస్తే ఆల్రెడీ చెప్పినాం కదా అంటే ఎక్కడ చెప్పినాం అంటే చెప్పినాం సార్ ఒకసారి చూసుకోండి మళ్ళీ అంటే అప్పుడు మళ్ళీ తిరిగేసి అన్ని చదివితే కరెక్టే చెప్పినాం కదా అని అంటే అందుకే ఆ షరత్ మనం ఏవి కరెక్ట్ ఫుల్గా చదవం కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ పేపర్ ఇన్ని ఉంటాయి అవి ఏదో ఒక ఫస్ట్ పేపర్ చూసేసి మిగతా అన్ని సంతకం పెడతాం వాడు ఎక్కడనో ఏదో మూలలో రాస్తాడు గీత ఇది ఇట్లా అని ఈ నడమ బాగానే సంతకాలు పెట్టినామా కారు కోటి ఇల్లు కోటి ఫస్ట్ పెట్టిన దానికి లాస్ట్ పెట్టిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది ఎందుకంటే అన్ని షరతులు ఉంటాయి అందులో ఇప్పుడు మనం బ్యాంకుల కింద జీతగాలం అయిపోయినాం సోకులకు పోయి బ్యాంకులకు జీతగాలం అయినాం ఇంటి కోసం పని చేస్తూ కాదుగా ఏమన్నా అంటే లాస్ట్కి అదే ఉంటుంది ఇట్లా చూస్తారు డిస్క్లైమర్ ఉంది ఫస్ట్ వాళ్ళకే పోతుంటాయి